గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్టైల్ విత్ జాను. ఓకే గర్ల్స్, ఒక్క సెకండ్, మీకు ఈ సీన్ ఫెమిలియర్ గా ఉందా? అలారం మోగింది, ఆఫీస్కి 45 మినిట్స్ మాత్రమే టైం ఉంది, శారీ ముందు పెట్టుకుని బుర్ర తిరుగుతోంది. అసలు ఇది వేసుకోవటానికి టైం ఎక్కడిది అని ఫీల్ అవుతున్నారా? నేను మీకు ఒక సీక్రెట్ చెప్తాను. మనం ఎప్పుడు ఫ్యాషన్ ట్రెండ్స్తో అప్డేట్గా ఉండాలంటే కొన్ని సింపుల్ టిప్స్ని ఫాలో చేయండి. ప్రాపర్ మెథడ్ తెలిస్తే శారీ కట్టుకోవటానికి 5 మినిట్స్ కూడా చాలు, అండ్ యు లుక్ లైక్ యూ స్పెంట్ అన్ అవర్ గెటింగ్ రెడీ. నమ్ముతారా? లెట్స్ గో. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆఫీస్కి ఏ శారీ వేసుకోవాలో తెలుసా? అందరూ సిల్క్ చిఫోన్ వేసుకుంటారు, బట్ గర్ల్స్ చిఫోన్ వేసుకుని ఆఫీస్కి వెళ్తే మీటింగ్ లో పాలు స్లిప్ అవుతుంది, ప్లీట్స్ అంటక్ అవుతాయి. ఇట్స్ అ కంప్లీట్ డిజాస్టర్. ఇది ఫ్యాక్ట్. బెస్ట్ ఆప్షన్స్ మూడు. కాటన్, బ్రీదేబుల్, మేనేజ్ చేయడం ఈజీ. క్రేప్, ఇది మ్యాజిక్ ఫ్యాబ్రిక్, రింకిల్స్ రావు, హోల్ డే నీట్ గా ఉంటుంది. లినెన్, ప్రొఫెషనల్ లుక్, క్రిస్ప్ ఫినిష్. హైదరాబాద్ హీట్ లో కాటన్ ఆర్ క్రేప్ ఇవే మన బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, టైమర్ స్టార్ట్ చేస్తున్నాను, వాచ్ మీ. స్టెప్ 1, హీల్స్ ముందే వేసుకోండి. డ్రేపింగ్ తర్వాత వేస్తే పాలు లెంగ్త్ తప్పు అవుతుంది, ఇది చాలా మంది చేసే మిస్టేక్. స్టెప్ 2, పెటికోట్ టైట్ గా కట్టుకోండి. ఇది శారీ ఫౌండేషన్, లూజ్ గా ఉంటే హోల్ డే అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా టైట్ గా కట్టుకుంటే శారీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ విల్ సీ హౌ టు డ్రేప్ ద శారీ. పళ్ళు ముందే ప్లీట్ చేసి పిన్ వేయండి. షోల్డర్ మీద పిన్ చేయడం ఫస్ట్. ఇది టైమ్ సేవర్ నంబర్ 1. ఫ్రంట్ ప్లీట్స్ ఎగ్జాక్ట్లీ 5 to 7 నేవల్ దగ్గర టక్ చేయండి, నీట్ గా ఫ్లాట్ గా. ఇన్సైడ్ నుండి పిన్ వేసుకోండి, అవుట్ సైడ్ కనిపించకూడదు. స్టెప్ 5, పాలు లెంత్ నీకి కొంచెం కింద. టూ లాంగ్ అయితే వాక్ లో ప్రాబ్లం, టూ షార్ట్ అయితే అన్ప్రొఫెషనల్ గా కనిపిస్తుంది. ఇలా నీకి కొంచెం కింద ఉంటే పర్ఫెక్ట్ బ్యాలెన్స్, వాక్ లో స్మూత్ గా ఉంటుంది. క్విక్ 4 రూల్స్ గుర్తుపెట్టుకుందామా. 1, హీల్స్ ఫస్ట్, శారీ లేటర్. 2, పిన్స్ ఆల్వేస్ హై చేయని. 3, పాల్ నీ బ్లో ఆల్వేస్. 4, ఆఫీస్ కి చిఫన్ నెవర్. సేవ్ చేసుకుని ఈ వీడియో, నెక్స్ట్ టైం పానిక్ వస్తే ఓపెన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్, బై బై.